కార్తికేయ ట్రాప్లో పడకుండా మయూకను అరవింద్ ఎలా కాపాడాడో ఈ వీడియోలో చూడండి. సప్తపది సీరియల్ జూన్ 25వ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, మయూకని కార్తికేయ బర్త్డేకి వెళ్ళొద్దు అంటాడు అరవింద్. నీ పర్మిషన్తో నాకు సంబంధం లేదు, నాకు మమ్మీ పర్మిషన్ ఇస్తే చాలు అంటుంది మయూక. నేను వెళ్తున్నానని ఇక మయూక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తనని బాధ పెట్టడం ఇష్టం లేకే సరే అన్నాను అంటుంది శోభ. ఇక కార్తికేయ బర్త్డేకి మయూక వెళ్తుంది. ఇక్కడ గెస్టులు ఎవరూ లేరేంటి అని అడుగుతుంది. నా బర్త్డేకి స్పెషల్ గెస్ట్ తప్ప కామన్ గెస్ట్స్ ఎవరూ ఉండరు అంటాడు కార్తికేయ. ఆ స్పెషల్ గెస్ట్ నువ్వే, ఈ పార్టీలో నువ్వే ఉండాలి. కొంతమంది స్పెషల్ ఉంటే మన ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలనిపిస్తుంది, దానికి మనకు మనసుకి నచ్చిన మనిషి ఉండాలిగా అంటాడు కార్తికేయ. ఈ బర్త్డే ఎందుకో నీతో స్పెషల్గా సెలబ్రేట్ చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అంటాడు కార్తికేయ. ఇక తర్వాత కేక్ కట్ చేస్తారు. అయితే కార్తికేయకి ఒక గిఫ్ట్ ఇస్తుంది. ఇది స్పెషల్ గిఫ్ట్, ఇంటికి వెళ్ళి ఓపెన్ చేసి చూడని మయూక అంటుంది. ఒకరికొకరు కేక్ తినిపించుకుంటారు. నీతో ఒక మాట చెప్పాలి, ఎలా చెప్పాలో తెలియడం లేదని కార్తికేయ చెప్పబోతూ ఉంటే అప్పుడే అరవింద్ కోపంగా వస్తాడు. అదేంటి, నువ్వు అరవింద్తో ఎందుకు వచ్చావు అని కార్తికేయ అంటాడు. నేను తనతో రాలేదు, తనే నన్ను ఫాలో అయి వచ్చాడని మయూక అంటుంది. ఇక బర్త్డే అయిపోతే ఇంటికి బయలుదేరదాం పదా అంటాడు అరవింద్. నేను నీతో రాను, అయినా నువ్వెందుకు నా విషయంలో జోక్యం చేసుకుంటున్నావు, జోక్యం చేసుకోవద్దని చెప్పానుగా అని మయూక అంటూ ఉంటే, ఇంట్లో విషయాలు ఇక్కడ మాట్లాడొద్దు, ముందు ఇంటికి నడు అనడంతో సారీ కార్తికేయ అని చెప్పి మయూక కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే కార్తీక్తో అరవింద్, నువ్వు నీ లిమిట్స్లో ఉండు, ఏదైనా తేడా వస్తే నీ అంతు చూస్తానని బెదిరించి అక్కడి నుంచి వెళ్తాడు. ఇక కోపంగా ఇంటికి వచ్చిన మయూక మమ్మీ అని అరుస్తూ పిలుస్తుంది. ఇంట్లో ఉండమంటావా వెళ్ళిపోమంటావా అంటుంది. ఏం జరిగిందని అందరూ అడుగుతారు. బర్త్డే పార్టీకి నేను ఒక్కదాన్నే వెళ్తా అన్నా వెళ్ళమన్నావు, నా వెనక అతను వచ్చి ఎందుకు ఇలా నన్ను బలవంతంగా లాక్కొచ్చాడు అని అరవింద్ని చూపిస్తూ అంటుంది. నా మీద ఇతనికి ఏం అధికారం ఉంది అంటుంది. అక్కడ పార్టీ అంతా డిస్టర్బ్ చేసి కార్తికేయని అవమానించాడని మయూక చెప్తూ ఉంటుంది. ఎందుకు ఇదంతా చేశావని శోభ అడిగితే, నన్ను చెప్పనిస్తే నేను అంతా చెప్తాను, వాడిది అసలు ఈరోజు పుట్టినరోజు కాదని, సోషల్ మీడియాలో కూడా జనవరి 5 అని ఉందని, మరి ఈరోజు ఎందుకు చేసుకుంటున్నట్టు, పైగా పుట్టినరోజుకి ఎవరిని కూడా పిలవలేదు, మయూకనే ఇన్వైట్ చేశాడు, వాడొక పెద్ద ఫ్రాడ్ అని అరవింద్ చెప్తూ ఉంటాడు. అంతేకాదు దానికి తగ్గ సాక్ష్యం కూడా చూపిస్తాడు. మీ ముగ్గురు చెల్లెల్లో నాకొకరు సొంత చెల్లెలున్నారు, తనెవరో తెలిసే వరకు మిమ్మల్ని సొంత చెల్లెల్లానే భావిస్తాను, అయినా నేనెవరని నువ్వు అంటున్నావు, ఆపదలో ఉన్నోళ్ళని కాపాడడానికి ఏ బంధం అవసరం లేదు, అధికారం కూడా అక్కర్లేదు, హెల్ప్ చేయడానికి అవన్నీ ఉండాల్సిన అవసరం లేదుగా, మన వాళ్ళని ఫీల్ అయ్యాను కాబట్టే ఏమీ జరగకూడదని కోరుకున్నానని అరవింద్ అంటాడు. ఇప్పుడు అరవింద్ ఈ రోజు కార్తికేయ బర్త్డే కాదని చెప్తున్నాడు, మరి ఈ రోజు కార్తికేయ బర్త్డే అనడానికి నీ దగ్గర ఏం సాక్ష్యం ఉందని శోభ మయూకతో అంటుంది. ఇక ఆ మాటలకి మయూక కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు పుల్లయ్య ఇంద్ర ఇద్దరూ కలిసి మందు తాగుతూ ఉంటారు. అయితే పారిజాతాన్ని ఉద్దేశిస్తూ, నువ్వు చాలా అదృష్టవంతుడివి, నీకు దేనికి లోటు లేదన్నట్లుగా ఇంద్ర మాట్లాడతాడు. 2 పెళ్లిళ్ళు చేసుకున్నాను, ఏ సంతోషం లేదంటాడు ఇంద్ర. అరవింద్ మైత్రుల్ని విడగొడతానన్నావు, ఆ ప్రయత్నం ఎంతవరకు వచ్చిందని పుల్లయ్య ఇంద్రాని అడిగితే, ఇప్పటికే నేను 2 సార్లు ఫెయిల్ అయ్యాను, ఖచ్చితంగా నాకు ఒక ఛాన్స్ దొరుకుతుంది, ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నానని ఇంద్ర అంటాడు. మరోవైపు అరవింద్ బట్టలు వేసుకోవాలని చూస్తే మైత్రి పడుకుంటుంది. డోర్ కూడా లాక్ చేసి ఉంటుంది. ఆ గదిలో మార్చుకోవడం ఇష్టం లేక మైత్రిని పిలుస్తాడు. తాళాల కోసం ప్రయత్నిస్తే తాళాలు నడుముకు పెట్టుకుంటుంది. ఇక మైత్రి నువ్వే తీసుకోవచ్చుగా అంటుంది. నేను తీసుకోను అంటాడు. అలా మైత్రి అరవింద్ని ఆట పట్టిస్తూ ఉంటుంది. ఈ రోజుతో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.